మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? నయమాను అనే ఒక కుష్ఠవ్యాధి ఉన్నాడు. అతడు అతడు ఎక్కడికి వచ్చాడు? షోమ్రోనుకు వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి పొమ్మని ఆ ఇంట్లో పని పిల్ల చెప్పింది. వచ్చాడు. వచ్చేసరికి ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, స్నానం చేయి, నువ్వు బాగుపడతావు అన్నాడు. బాగుపడతావని చెప్పినప్పుడు బాగుపడటానికి వచ్చిండా లేకపోతే ఎందుకు వచ్చిండు? కొంతమంది వచ్చిన పని మర్చిపోతారు, ఇంకో కొత్త వెరైటీ చేస్తారనమాట. ఏమండి, వచ్చిన పని ఏంది? అదే మిగిలింది ఎందుకు నీకు? నువ్వు స్వస్థత కోసం వచ్చావు, యోర్దాను నదికి వెళ్ళమన్నాడు. ఆడే ఉంది చూడండి, వెళ్ళట్లా. వెళ్ళకి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ 12వ వచనం ఏమంటున్నాడు? దమస్కు నదులైన అరాబాయిను పర్పరును, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధిని అందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. నాకు తెలియకడుగుతా ప్రిల్లరా, ఎందుకు వచ్చాడు? స్వస్థతకు వచ్చాడు. యోర్దాను నదిలో మునుగంటే ఆ నదిలో మునిగితే స్వస్థ పొందలేని అంటారు. నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అంటే ఎక్కడైనా దేవుడే అంటారు. కొంతమందికి తెలివితేటలు ఎక్కువైపోయి ఎక్కడైనా అదే దేవుడు. ఏమండి, ఏడైనా అదే దేవుడా? సృష్టి మొత్తం దేవుడే సృష్టించాడు, కానీ ఏడైనా అదే దేవుడు ఉన్నాడా? ఎక్కడైనా అంటే ఏ ఆరాధనలోనే అదే దేవుడు ఉన్నాడా అంటున్నా. ఏడైనా అదే దేవుడు, అందరూ ఒకటే. ఏడైనా అదే దేవుడు ఉన్నాడా? దెయ్యం ఆరాధనలు ఉన్నాయి, సాతాను ఆరాధనలు ఉన్నాయి, అక్కడ కూడా అదే దేవుడా? ఆలోచించండి. తెలీదు కొంతమందికి. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగని దేవుడు ప్రవక్తకి బయలుపరిస్తే, కాదు దమస్క నదులు లేవా, అక్కడ మునగలేనా అంటాడు. ఆ నదులకి ఈ నదులకు పోటీ ఏంది? ఏ నదులకు పోటీ పెడుతున్నావు? దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాడు? ఏ సంఘానికి నడిపించాడు? ఏ సంఘంలో బలపరుస్తున్నాడు, శక్తినిస్తున్నాడు? ఆడెదుగు. ఆడొక రోజు ఆడొక రోజు అంతా ఒకటి. ఎక్కడ బలపడుతున్నావు? ఎక్కడ స్వస్థపరచాలనుకున్నాడు దేవుడు? ఎక్కడ ఎదిగించాలనుకున్నాడు దేవుడు? కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అది తప్పండి, అది తప్పు. ఒక నడిపింపు ఉంది. దేవుడి పేరు పెట్టుకొని ఉన్న సంఘాలు ఉన్నాయి. కేవలం దేవుడి పేరే పెట్టుకుంటారో ఆడ ఆత్మ నడిపింపు ఉండదు, ప్రార్థన ఉండదు, పాపాన్ని ఖండించడం ఉండదు. ఏడైనా ఒకటని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఏడైనా ఒకటానని? పాపాన్ని ఖండించే బదులు తక్కువైపోయినాయి. పాపాన్ని ఖండించే బదులు తక్కువైపోయినాయి. మనుషులకు నచ్చే బదులు ఎక్కువైపోయినాయి. దేవుడు లేని సంఘాలు ఉన్నాయి, ఆత్మను ఆరిపోయిన సంఘాలు ఉన్నాయి. నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి ఈరోజు మందిరానికి వెళ్ళావా అని అడిగితే, ఆ స్నేహితుడు అంటాడు, ఏ మందిరానికి వెళ్ళమంటావు అంటున్నాడు. నేను అడిగాను, ఏమైంది? మందిరానికి వెళ్ళొచ్చుగా అంటే, ఉదయం ఏమో ఒక పార్టీ ఆరాధన అంట అదే మందిరంలో, సాయంత్రమే ఇంకో పార్టీ ఆరాధన అంట. ఉదయం ఒక పార్టీ ఆరాధన, సాయంత్రం ఒక పార్టీ ఆరాధన అంట ఆ మందిరంలో. ఏమండి, అంటే దేవుడు శత్రువుని ప్రేమించండి, ఐక్యతగా ఉండండి అంటే ఒక మందిరంలో 2 పార్టీలు. అది కూడా ఒక పూట పెట్టి ఆరాధనలో ఇంకొక పార్టీ వాళ్ళు రారు, ఇంకొక పూట పెట్టి ఆరాధనలో ఇంకో పార్టీ వాళ్ళు రారు, ఒక మందిరం. ఏమండి, దేవుడు ఉంటాడండి ఇక్కడ? ఇలాంటి చోట్ల దేవుడు ఉంటాడండి? దేవుణ్ణి కూడా అలా చేయాలనుకున్నారు వీళ్ళు. అందుకని అంతా ఒకటి కాదు, మందిరం కనపడ్డంత మాత్రాన. దేవుడికి ఒక క్రమం ఉంది. సరే, వచ్చాడు, కోపగించుకొని వెళ్ళిపోతున్నాడు అంట. రౌద్రుడయ్యాడు. ఎందుకు రౌద్రుడయ్యాడు? స్వతపట్టానికే వచ్చింది. వెళ్ళిపోతున్నారు. మరి ఈ కోపాన్ని ఎవరు చల్లార్చాలి? నయమాన్ అంటే సామాన్యుడు కాదండి, యుద్ధ వీరుడు. సిరియా దేశాన్ని యుద్ధం చేసి గెలిపించినోడు అనమాట నయమాను. అలాంటి నయమాను కోపం చల్లార్చాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యమైందండి? ఎవరు చల్లార్చగలరు? చెప్పా, ఫస్ట్ కోపాన్ని ప్రార్థన ద్వారా చల్లార్చొచ్చు అన్న, రెండో కోపాన్ని జ్ఞానం ద్వారా చల్లార్చొచ్చు అన్న, మరి మూడో కోపాన్ని ఎలా చల్లార్చొచ్చు? లేఖనాల్లోనే ఉన్నాయండి, అన్ని లేఖనాల్లోనే ఉన్నాయి. కోపం ఎలా చల్లార్చాలి? ఇప్పుడు నయమాన్ కోపం ఎవరు చల్లార్చాలి? ఇది మొండి కోపం. ఇది మొండి కోపం. ఇలాంటి మొండి కోపాలు ఉంటాయి.
ఎవరు చల్లార్చాలి అంటే అక్కడే చల్లార్చినట్టుంది లేఖనం. ఎవరు చల్లార్చారు? ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి ఏమంటున్నాడు అక్కడ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు. 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, అతని దాసుల్లో ఎవరి దాసుల్లో? నయమాన్ దాసుల్లోనే. అతని దాసులో ఒకడు వచ్చి, నాయనా, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్నమాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు. ఏమండి, ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. ఏమంటే సైనికుడు అంటే ఎట్లుంటుంది? కోపం వస్తుంది. సైనికులు అంటే ఎలా ఉంటారండి? నయమాన్ ఎవరో సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతి. గురువుగారికి రోగం వస్తుంది, గురువుగారికి కోపం వచ్చింది. అక్కడ శిష్యులకి ఎలా ఉండాలి? అధిపతులకి ఎలా ఉండాలి? కింద వాళ్ళకి వీళ్ళకి కూడా కోపం రావాలి. కానీ వాళ్ళలో అతని దాసులు ఒకడు అంటున్నాడంట, ఒక వ్యక్తి, నాయనా మాట. నాయనా అంటే ఎట్ట మాట్లాడుతున్నాడండి? నాయనా, అతని ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నీ వీరత్వం చూపించు, నీ బలం చూపించు, నీవు ఖడ్గం తిప్పటం చూపించు, నీవు విల్లులు వేయటం చూపించు. ఇవన్నీ ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? నీకు వచ్చు కాబట్టి చేస్తున్నావు. అసలు ఈ కష్టం లేకుండా, ఈ బాధ లేకుండా, నీ వీరత్వం చూపించమనకుండా వెళ్ళి స్వస్థపడయ్యా అని చెప్పటం, ఆ మాట కన్నా ఇది ఎంతో శ్రేష్టమైంది కాదా? సింపుల్ కాదా? ఎందుకు నీ కోపం వచ్చింది అన్నాడు. ఏమండి, ఆ మాటకో. అందుకే సామెతల గ్రంథంలో అంటారు 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటే కోపం గురించి ఇచ్చాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవునికి స్తోత్రం. మృదువైన మాట కోపాన్ని చల్లార్చొచ్చు అంట. మృదువుగా మాట్లాడటం ద్వారా కోపాన్ని చల్లార్చొచ్చు. మూడవదిగా ఏమండి, మొదటి కోపమేమో ప్రార్థన ద్వారా చల్లార్చవచ్చు, రెండవ కోపమేమో జ్ఞానం ద్వారా చల్లార్చవచ్చు, మూడవ కోపమేమో మృదువు. ఏమండి, మృదువుగా అంటే నొప్పి లేకుండా, కఠినం లేకుండా, మెత్తగా, మృదువుగా, నిదానంగా మాట్లాడటం ద్వారా ఏం చల్లార్చవచ్చు? ఏమండి, కోపాన్ని చల్లార్చవచ్చు. అదే ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉన్నారు. మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చును. క్రోధం వచ్చింది, రౌద్రుడయ్యాడంట. ఆ మాట ఎప్పుడైతే దాసులో ఒక వ్యక్తి చెప్పాడో మెదలకుండా ఏం చేశాడంట? అక్కడ 14 వచ్చును 2వ రాజుల గ్రంథం 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. ఏమండి, అయ్యాడా? మృదువైన మాట ఏమైంది? స్వస్థత లేకుండా పంపిస్తాను. మృదువైన మాట ఏమైంది? స్వస్థత వచ్చేటట్టు చేసింది. మృదువైన మాట లేనప్పుడు కోపం అతను ఏం చేస్తుంది? ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అందుకే నరుని కోపం దేవుని నీతిని కొన్నిసార్లు నెరవేర్చదు. కొన్నిసార్లు ఇలాంటి మొండి కోపాలు ఉంటాయండి. ఇలాంటి మొండి కోపాలు దేవుని స్వస్థతని పోగొట్టుకుంటారు కొంతమంది, దేవుని అద్భుతాన్ని పోగొట్టుకుంటారు, రక్షణ పోగొట్టుకుంటారు కొంతమంది ఇలాంటి కోపాలతో. అలాంటి సందర్భంలో ఇలాంటి మృదువుగా మాట్లాడేవాళ్ళు, కోపాన్ని చల్లార్చేవాళ్ళు ఉంటే మరలా దేవుడు వాళ్ళ కోసం నియమించిన స్వస్థతను వాళ్ళు పొందుకుంటారు. ఎంత ముఖ్యమో చూడండి. కొంతమంది పక్కన ఉండటం వల్ల, అందుకే ఐక్యత చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి స్నేహాలు ఉంటారు, కొంతమందికి పనోళ్ళు ఉంటారు, కొంతమందికి బంధువులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎందుకు వేస్ట్? కొంతమంది ఎక్కేస్తారు, నిన్ను అట్ట అన్నాడో నిన్నెట్ట అన్నాడో, నీకు మర్యాద లేదు, నీకు ఘనత లేదు, నీకు గొప్ప లేదు, ఇవన్నీ అంటారండి. కోపాన్ని ఏం చేస్తారు? ఇంకొంచెం పుండు మీద కారం చల్లుతారు, మంటే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ పక్కన ఉన్న వ్యక్తి ఏం చెబుతున్నాడు? నాయనా ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు అని. ఏ విషయం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? రౌద్రుడయ్యాడంట, ఆ కన్నెర్ర చేశాడు, మంట మండుతుంది ఇప్పుడు నయమానికి అని పనివాడు అంటున్నాడు మృదువుగా, నాయనా. అద్భుతమైన మాట. ఆ మాటకి కోపం చల్లారి పోతున్న వ్యక్తి కూడా ఆలోచించి మరలా పోయి యొర్దానులో మునిగి 7 సార్లు మునగ స్నానం చేయగా అతనికి స్వస్థత వచ్చిందంటండి. అంటే మూడవదిగా కోపాన్ని చల్లార్చగలిగిన ఆయుధం, శక్తి, బలము దేనికి ఉన్నదయ్యా అంటే మృదువుగా మాట్లాడటము, సున్నితంగా మాట్లాడటంలో ఉంది. ఇది సంగతి.